అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యంశి గడగడగడగడ అని అదిరిపోయాడంట బ్రో. అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టీ20లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఇద్దరు డేంజరస్ ఎవరు బ్యాటర్స్. జాస్ బట్లర్ తర్వాత పిల్ సాల్ట్ అవుట్ అయిపోయిన తర్వాత ఇండియన్ టీం చేతిలోకి అయితే మ్యాచ్ అయితే మొమెంటం అయితే వచ్చేసింది. అవును కదా. చాలా అంటే చాలా సంతోషపడ్డారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. కానీ నిజంగా కల్లో కూడా ఏ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కూడా ఈ మ్యాచ్ ఓడిపోతుందని అయితే ఎవరు అనుకోలేదు. అవును కదా. ఎందుకంటే మొమెంటం ఇండియా వైపు అయితే వచ్చేసింది, పక్కా గెలుస్తుందని అయితే అనుకునింది. కానీ రవి బిష్ణోయ్ వేసిన రెండు కాదు మూడు నోబాల్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. మెయిన్గా రెండు నోబాల్స్ అయితే దారుణంగా మార్చేశాయి. అవును కదా. జాకోబ్ బెతల్ అయితే ఇండియాకి నరకం అయితే చూపించాడు. సూపర్బ్ బ్యాటింగ్ అయితే ఆడాడు. నిజంగా ఈ మ్యాచ్ తర్వాత గౌతమ్ గంభీర్ చాలా అంటే చాలా సీరియస్ అయితే అయిపోయాడంట. ఆ ప్లేయర్స్ మీద ఎగిరేసాడంట. అంటే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని, అంటే డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్స్ని అయితే చాలా అంటే చాలా తిట్టాడంట. సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చాడంట అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఇందులో వైభవ్ సూర్యంశి అంటే గౌతమ్ గంభీర్ ఇలా మీటింగ్ చేయడం, ఇలా ఎమర్జెన్సీ మీటింగ్ చేయడం, ప్లేయర్స్తో సీరియస్గా మాట్లాడడం, అంటే వైభవ్ సూర్యంశి చూసింది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం అయితే చూసింటాడు. అవునా కదా. గడగడగడా అని అదిరిపోయాడంట వైభవ్ సూర్యంశి అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఎక్కడ వైభవ్ సూర్యంశి భయపడిండడు. భయపడే ప్లేయర్ వైభవ్ సూర్యంశి కాదు. ఈవెన్ వైభవ్ సూర్యంశినే కాదు, ఎవరు కూడా భయపడరు. అవునా కదా. ఏ ప్లేయర్ కూడా గౌతమ్ గంభీర్ తిడుతుంటే ఎందుకు భయపడతారు? దాన్ని మోటివేషన్గా తీసుకుంటారంతే. కానీ అప్డేట్ అయితే అలా వస్తుంది. ఇదంతా పక్కన పెడితే వైభవ్ సూర్యంశి ఓడిఐ వరల్డ్ కప్ 2027లో ఓపెనింగ్ చేయాలా, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చెయ్యాలని అయితే చాలా మంది మాజీ క్రికెటర్స్ అయితే చాలా మంది సజెస్ట్ అయితే చేస్తున్నారు. ఇండియన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి, తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి. అవును, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఎందుకు అవుతాడు ఓడిఐలో కదా, శుభ్మన్ గిల్ అవును కదా. అంటే ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ మీద చాలా మంది మాజీ క్రికెటర్స్ అయితే ప్రెషర్ అయితే పెడుతున్నారు. వైభవ్ సూర్యంశిని 2027 ఓడిఐ వరల్డ్ కప్లో ఆడించాలని అయితే. అంటే ఎలాగో టీ20లో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఓడిఐలో కూడా ఛాన్స్ అయితే ఇవ్వండి. ఇక చాలా కాలం ఇండియన్ టీంకి ఆడే ప్లేయర్ ఒక వైభవ్ సూర్యవంశి కాబట్టి కొంతమంది ప్లేయర్స్ ఉంటారు చాలా కాలం ఇండియన్ టీంకి ఆడకపోవచ్చు. కానీ వైభవ్ సూర్యవంశి అయితే ఇండియన్ టీంకి చాలా కాలం ఆడాల్సిన ప్లేయర్. ఒక 25 సంవత్సరాలు ఆడే ప్లేయర్ కాబట్టి. అవునా కదా. అలాంటి ప్లేయర్కి చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఇవ్వండి. టీ20లో ఛాన్సెస్ అయితే ఇచ్చారు, ఓడిఐలో కూడా ఛాన్సెస్ అయితే ఇవ్వండి. అవును కదా. ఇప్పుడు టీ20లో ఛాన్స్ ఇచ్చి తర్వాత రెస్ట్ ఇచ్చేస్తే దీని నుంచి యూజ్ అయితే ఉండదు. అంటే దీని నుంచి ఉపయోగం అయితే ఉండదు. కంటిన్యూస్గా ఛాన్సెస్ అయితే ఇవ్వండి. ఓడిఐలో కూడా ఛాన్సెస్ అయితే ఇవ్వండి. కంటిన్యూస్గా ఛాన్సెస్ అయితే ఇవ్వండి. వైభవ్ సూర్యంశి ఫెయిల్ అయినా కూడా ఛాన్సెస్ అయితే ఇవ్వండి. సంవత్సరం పొడవునా వైభవ్ సూర్యంశికి టీ20లో ఓడిఐలో ఛాన్సెస్ అయితే ఇవ్వండి. అప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ పిచెస్ మీద మంచి అవగాహన అయితే వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. తర్వాత ఓడిఐ 2027 ఓడిఐ వరల్డ్ కప్లో ఓపెనర్గా ఛాన్సెస్ ఇవ్వండి అని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. ఇందులో ఎవరంటే మెయిన్ శివరామకృష్ణన్. ఈ ప్లేయర్ ఇండియన్ టీంకి 17 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇండియన్ టీంకి టెస్ట్ క్రికెట్కి అయితే డెబ్యూ అయితే చేసింటాడు. ఈ ప్లేయర్ అయితే, ఈ ఎక్స్ క్రికెటర్ అయితే వైభవ్ సూర్యంశికి ఓడిఐ వరల్డ్ కప్లో 2027 ఓడిఐ వరల్డ్ కప్లో ఓపెనింగ్ చేయించాల రోహిత్ శర్మతో అయితే చెప్పాడు. ఇంకా చాలామంది అయితే చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఓడిఐ వరల్డ్ కప్లో 2027లో వైభవ్ సూర్యంశి ఓపెనింగ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ టీ20లో సక్సెస్ కావాలా, టీ20లో పర్మనెంట్ ప్లేయర్ కావాలా. అవును కదా. వచ్చిండే ఛాన్సెస్ అన్ని బాగా ఉపయోగించుకోవాలా. అది కాకుండా ఓడిఐస్లో కూడా ఛాన్స్ ఇస్తే, ఓడిఐస్లో ఇప్పటికి ఇంటర్నేషనల్లో డెబ్యూ చేయకున్నా కూడా ఆల్రెడీ చాలా అంటే చాలా ఓడిఐ మ్యాచెస్ అయితే ఆడాడు వైభవ్ సూర్యంశి. ఆల్రెడీ చెప్పాడు కూడా, నేను ఓడిఐ మ్యాచెస్తో చాలా చాలా మ్యాచెస్ అయితే ఆడాను కానీ చాలా మందికి అయితే తెలియదు, నేను ఓడిఎస్లో కూడా చాలా దూకుడుగా బ్యాటింగ్ ఆడగలను అని అయితే వైభవ్ సూర్యంశి ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. రీసెంట్గా ఇండియా వర్సెస్ అంటే ట్రై సిరీస్ జరిగినప్పుడు, ఇండియా శ్రీలంక తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ జరిగినప్పుడు, అంటే ఓడిఐలో కూడా ఒక మంచి ప్లేయర్ 2027 ఓడిఐ వరల్డ్ కప్లో ఛాన్స్ ఇవ్వాలంటే ఇప్పటి నుంచినే ఓడిఐస్లో ఛాన్సెస్ అయితే ఇవ్వాలా. అందులో వైభవ్ సూర్యంశి సక్సెస్ అయితే కావాలి. అప్పుడు
ఓడిఐ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. చెప్పలేం. అవునా గదా! అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ టీ20లో మాత్రం ఛాన్స్ ఇచ్చినారు. వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఆడతాడు? అంటే ఓడిఐ వరల్డ్ కప్‌లో చాలా మంది సీనియర్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాదు అనైతే చాలా మంది అయితే చెప్పొచ్చు. కానీ అది మాత్రం తప్పు. ఓడిఐలో కూడా ఓపెనర్‌గా ఛాన్స్ కూడా కొట్టేయొచ్చు. అవునా కదా! ఎందుకంటే ఇప్పుడు టీ20లో పర్మనెంట్ ప్లేయర్ అయిన తర్వాత ఓడీఎస్‌లో ఛాన్స్ ఇస్తే, ఓడీఎల్‌లో దూకుడుగా ఆడితే, ఓడీఎల్‌లో కూడా కన్సిస్టెన్సీగా పెర్ఫార్మన్స్ ఇస్తే, అక్కడ అసలు చాలా కాలం ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇలాంటి ఒక లెక్కలో చెప్పాలంటే ఇండియన్ టీమ్‌కి వైభవ్ సూర్యవంశీ ఒక ఇన్వెస్ట్‌మెంట్. అవునా కదా! ఇలాంటి ప్లేయర్‌ని బాగా వాడుకోవాల. అవునా కదా! అందుకే చెప్పలేం. ఓడీఐలో ఛాన్స్ ఇచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఓడీఐ వరల్డ్ కప్‌లో కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయించొచ్చు. అవునా కదా! ఇది జరిగితే మేలు అనైతే మనమైతే అనుకుందాం. ర మ్యాచ్‌లు ఫెయిల్ అయినా కూడా కన్సిస్టెన్సీ‌గా ఛాన్సెస్ అయితే ఇవ్వాల. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. వైభవ్ సూర్యవంశీ ఓడీఐ 2027 వరల్డ్ కప్‌లో ఆడతాడా లేదా? ఆడే ఛాన్స్ అయితే వస్తుందా లేదా? అనైతే మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.